కార్తీక మాసం అయితే అయిపోయింది, మార్గశిర మాసం కూడా వచ్చేస్తుంది. ఇంకా ఈ మాసంలో లక్ష్మీదేవి పూజలని, రామదేవుని పూజలని నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాం. ఈలోపు ఇలా ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు మనం ముందే వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి హోమ్ మేడ్ మసాలా, ఈ మసాలా గురించి నేను లాస్ట్ వీడియోలో చికెన్ కర్రీ వీడియోలో చెప్పాను, వెళ్ళి చెక్ చేయండి కావాలి అనుకుంటే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.